కానీ అప్పుడే మీకు తెలుసా అంచనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం మటాష్ అయిపోతుంది, ఏం అనుమానం ఏం లేదు. అంటే ఎలక్షన్స్ కి ముందు మీకు తెలుసు అయ్యో అసలు అందరం ఇంత దారుణంగా తుడిచిపెట్టిపోతుందని. ఇంకా దారుణం అనుకున్నాను, కానీ ఇంకా కొంచెం బాగా వచ్చింది. అదే సో ప్లీజ్ కంటిన్యూ సార్. అయితే మీరు అప్పట్లో చంద్రబాబు వస్తే బాగుండని అనుకున్నారు, కానీ ఇప్పుడు అనుకోవట్లేదు. లేదు, చంద్రబాబు నాయుడు గారు వల్ల ఈవేళ రాష్ట్రానికి మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. ఎందుకో మరి ఎక్కడ తేడా నాకు ఆయనతో అంత పరిచయం లేదు. ఒక కామన్ మ్యాన్ కింద చూస్తే మాత్రం నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. టోటల్గా ఫెయిల్ అయిపోయాడు ఆయన. అందులో నాకేమి సెకండ్ ఒపీనియన్ లేదు. రికవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లే. దాంతో న్యాచురల్గా నేను ఏమైనా గవర్నమెంట్ గురించి వ్యతిరేకంగా మాడితే మీలాంటి వాళ్ళు ఎవరా ఉంది అది ఉంది అనుకున్న వాళ్ళు ఎవరన్నా నమ్మితే అది జగన్కే అడ్వాంటేజ్ అవుతుంది. మూడో పార్టీ వచ్చే అవకాశం లేదు. లేదంటారు? ఏం లేదు. జనసేన మొన్న ముద్రగడ పద్మనాభం ఇష్యూలో జనసేన మరి ఒక ట్వీట్ అనే చేసి ఉండవలసింది. ఇది తప్పు. ఎందుకంటే నేను ఆయన్ని పవన్ కళ్యాణ్ని తప్పు పట్టను. ఆయన బిజీ యాక్టరు, ఆయన జనంలోకి రావాలి ఏదంటే జనంలోకి వస్తే న్యూసెన్స్ ఎక్కువ. కానీ ఈ ట్వీట్ ఒకటి వచ్చింది కదా, ఒక ట్వీట్ కొట్టుంటే ఇదేంటిది ఇంత అడావిడి చేస్తున్నారు, ముద్రగడ పద్మనాభం చేస్తున్న తప్పేంటి అని. ఇప్పుడు అల్టిమేట్గా ఏమైంది, ముద్రగడది తప్పు లేదు, చంద్రబాబుది తప్పు అని తేలిందిగా. 11 రోజుల తర్వాత మీరు ఎందుకు వాళ్ళని బెయిల్ మీద విడుదలయ్యేటువంటి అవకాశం కల్పించాలి? అది రెండో రోజే చేస్తే అయిపోయిందిగా, అసలు ఏమీ లేదుగా. ఇప్పుడు ఆయన బాగా హైలైట్ అయిన తర్వాత అంటే హైలైట్ అని మనం అనుకుంటున్నాం, కానీ గవర్నమెంట్ అలా అనుకోవట్లే. గవర్నమెంట్ ఇలా లెసన్ నేర్పాం, ముద్రగడ అన్నవాడు అసలు కూర్చున్నాడంటేనే షేక్ అయిపోతుందంటే 11 రోజులు లోపల పెట్టి చుట్టూ ఏదో ఇండియా పాకిస్తాన్ బార్డర్ వాతావరణం క్రియేట్ చేసి రాజమండ్రిలో ఎవడో చూడటానికి వెళ్లకుండా రకరకాలుగా తయారు చేసి ఇలా ఉంటుంది గవర్నమెంట్. డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ వచ్చి ఆన్ రికార్డు సాక్షి ఛానల్ని ఆపేసాం, ముద్రగడది అయ్యే వరకు మేము సాక్షి అవును అని అంటే ఇంకేంటి. అది వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్, కానీ అది అసలు నేషనల్ లెవెల్లో పెద్ద ఇష్యూ. ఒక హోమ్ మినిస్టర్ వచ్చి ఎస్ మేము ఆపేసామని చెప్పాడు. మరి ఎందుకో వాళ్ళు అది టేకప్ చేయలేదు. సరే, సో ఇప్పుడు తీవ్రంగా దిగ్భ్రాంతి చెందున్నారు, రాష్ట్ర పాలన బాగా కుంటుపడిపోయిందని చెప్పి. పాలన కాదండి మెయిన్, పరిపాలన అంటే ఏంటి అర్థం? పరిపాలన అంటే అసలు గవర్నమెంట్ నడపడం అంటే ఏంటి? ఒక 10 రూపాయలు ఆదాయం వస్తుంది, ఆ 10 రూపాయలు ఎలా ఖర్చు పెడతా ఉన్నదే గవర్నమెంట్. అదే బడ్జెట్. ఇదేమి పెద్ద గొప్ప విజయం కాదు. ఈ 10 రూపాయల ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, జనాలు బాధపడకుండా ఎలా లాగాలి, ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టేది ఎలా ఖర్చు పెట్టాలి, డౌన్ ట్రాడన్ వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టాలి, రిచ్ కొంచెం తక్కువ ఖర్చు పెట్టాలి, ఇది లెక్క. అసలు ఏ గవర్నమెంట్ అయినా సరే చేసేది అదే. దీనికే పెద్ద ఎకనామిస్టులు అదని ఇన్ఫ్లేషన్ అని ఇంకోటని రకరకాల పేర్లు పెడతారు. కానీ అల్టిమేట్గా మీరు మీ ఇల్లు ఎలా నడుపుతారో, ఆడ మనుషులకి ఇంట్లో ఎలా అయితే ఎఫిషియెంట్గా ఇల్లు రన్ చేయగలరో అలా రన్ చేయటమే గవర్నమెంట్. అలా రన్ చేస్తే సమర్థంగా. అంటే ఇప్పుడే పుట్టిన పసిపాపాయని ఇటు తెలంగాణలో అంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా అంటున్నారు. ఆ పసిపాపాయని ఇంకా 2 ఏళ్లే కదా అయింది, సమయం పడుతుంది, 2022కి అమరావతి కట్టేస్తాం, సింగపూర్ కట్టేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇంకా సమయం అని మనం తొందరగా రియాక్ట్ అవుతున్నామా, లేకపోతే ఇంకా సమయం తెలిసిపోయిందంటే? నేను నా రియాక్షన్ తప్పవచ్చు, కానీ వరల్డ్ వైడ్గా జరుగుతున్నటువంటి వాటితో కంపేర్ చేసి చూసుకుంటే అమరావతి అనేది అది ఒక పెద్ద బూతు. అవునా? ఎందుకంటే అసలు ఏంటి ఆ ప్లాన్ ఏంటి ఇప్పటికీ ప్రజల్లో లేదు. ఆయనకి క్లారిటీ ఉందేమో నాకు తెలియదు, కానీ పైసా ఖర్చు లేకుండా భూములందరూ వాళ్ళు వచ్చి వాళ్ళని ఒప్పించి తీసుకున్నామని చెప్తున్నారు వాళ్ళ మంత్రులు, టీడీపీ మంత్రులు. అవును, ఏమని చెప్పారు? మాదాపూర్ చూపించారు, సైబర్ సిటీ నేను కట్టినట్టుగానే ఇక్కడ కూడా కడతాను, మీకు ఈవేళ ఎకరం ₹1,00,000 ఉంది, రేపు గజం ₹1,00,000 వాల్యూ వస్తుంది అని చెప్పితే వాళ్ళు బిజినెస్ వాడు ఎవడన్నా సరే అట్రాక్ట్ అవుతాడు. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది, ఈయన ఏదో చేయగలడని. భూమి తీసుకోగానే త్యాగం చేసినందుకు ధన్యవాదాలు అంటే ఇంకేంటి, చెప్పేశాడు నిజం. త్యాగం ఏంటండి? వ్యాపారం అని చెప్పి వాళ్ళు ఇస్తే, ఇదేదో రేట్లు పెరుగుతాయనుకుని వాళ్ళు ఏమో లెక్కలేసుకుని ఇస్తే వెంటనే వాళ్ళందరూ మీరంతా త్యాగం చేశారు అంటంలోనే అర్థమైంది. వాళ్ళకి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇదేంటి త్యాగం అంటున్నాడంటే ఇదో డీల్. ఈ డీల్ ప్రకారం మామూలు మనం డెవలప్మెంట్కి ఎలా అయితే ఇస్తాం, 40-60, 50-50, 30-70 అలా వాళ్ళతో మాడుకుంటే వాళ్ళు 33కి ఒప్పుకున్నారు. 66 గవర్నమెంట్కి, 33 వాళ్ళకని, 1/3 వాళ్ళకి ఇచ్చేలాగా. ఆ 1/3 రేటు ఈ 66 పోయినా దానికి డబల్ అవుతుందని లెక్కేశారు. తప్పులేదు, చంద్రబాబు నాయుడు నమ్మారు, తీసుకున్నారు. ఎలా అవుతుంది అన్నది ఆయన చెప్పలేకపోతున్నాడు. తర్వాత ఇలా క్యాపిటల్స్ కట్టాలనేటువంటి మిగతా కంట్రీస్లో ఎక్కడెక్కడ ఏం జరిగాయి, పక్కనే బర్మాలో ఏం జరిగింది,
ఇలా ఒకసారి చూసుకుంటే మొన్న ఆయన ఏదో కజకిస్తాన్ క్యాపిటల్కి వెళ్ళొచ్చాడు. అవును. ఆ కజకిస్తాన్ క్యాపిటల్కి వెళ్ళొచ్చి ఆయన చాలా బాధపడ్డాడు. అసలు మనవాడు ఎవడన్నా కడితే స్లమ్ కడతారన్నాడు. ఇక అంతకన్నా తీవ్రమైన ఇన్సల్ట్ ఇంకేముండదు. ఎందుకు ఫారినర్స్కి ఇస్తున్నారంటే మన వాళ్ళకి ఇచ్చి ఇంకో స్లమ్ కట్టదలుచుకోలేదు నేను, అందుకని చెప్పేసి అన్నాడు. ఎవ్వడూ స్లమ్స్ కట్టరండి, స్లమ్స్గా తయారవుతాయి అవి. స్లమ్ కట్టాలని ఎవ్వడూ కోరుకోడు. కజకిస్తాన్ క్యాపిటల్ ఒకసారి వెళ్ళి చూడండి, అన్ని నెట్లోకి వచ్చాయి కదా. ఆయన చెప్పేదాకా నాకు అలాంటి ఊరుందనే తెలియదు. ఆయన చెప్పగానే ఒకసారి వెళ్ళి గూగుల్ సెర్చ్లో కొడితే దాని జనాభా ఈ వేళకి 8 లక్షలు ఉంది. మన అమరావతికి కనీసం ఒక 40 లక్షల జనాభా వస్తే ఆయన వేసుకున్నటువంటి ప్లాన్కి 40 లక్షల జనాభా రావాలి దాంట్లోకి. ఎందుకు వస్తారు? హైదరాబాద్ వచ్చారంటే ఇక్కడ ఇండస్ట్రీ ఉంది, క్లైమేట్ బాగుంది, అన్ని రకాలుగా. దానికి కూడా 70-80 ఏళ్ళు పట్టింది హైదరాబాద్ ఈ లెవెల్కి రావడానికి. ఏమో నేను నా అబ్జర్వేషన్ రైట్ అవ్వాలని లేదు. సాధ్యం కాదన్నారు. మరి అమరావతి కాకపోతే అక్కడ ఎప్పటికప్పుడు రాజధాని కట్టాలి. సాధ్యం కాదంటలేదండి. వాళ్ళు ఏదైతే ప్లాన్ చేసి కడుతున్నారో అది జరగదు. అది అట్లీస్ట్ నేనైతే చూడను, నేను బతికుండగా జరగదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతకాలం వస్తారు నాకు తెలియదు. కానీ జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే దెబ్బ తినేసిన వాడికి మిమ్మల్ని ఎవడో వచ్చి చితక్కొట్టి వెళ్ళిపోయాడు. మొన్న ఆంధ్రాని చితక్కొట్టేశారు. మన చితక్కొట్టేగానే వెంటనే ఫస్ట్ ఇమీడియట్గా చేసేది ఏంటంటే వెళ్ళి దెబ్బలు ఎక్కడ ఉన్నాయో వాటికి ఏదో కొంచెం ఐడిని ఏదో రాయటం, ఫస్ట్ ఎయిడ్ చేయటం,